హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ఈ వీడియోలో మనం మల్లెపూలని ట్రెడిషనల్ వేలో ఎలా మాల కట్టుకోవాలో చూపిస్తానండి. ట్రెడిషనల్ వేలో కట్టుకోవడం వల్ల ఉండే ప్రయోజనాలు కూడా చూపిస్తాను. మీరు తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. చాలా నిదానంగా నేను మీకు ఈ వీడియో చూసే లోపల మీకు మాల కట్టడం వచ్చేలాగా అర్థమయ్యేలాగా చూపించడానికి నేను ట్రై చేస్తాను. చూడండి, ముందుగా మనం మల్లెపూలని కోసుకున్నాం కదా, మొగ్గగానే కోసుకోవాలండి. అప్పుడు ఈజీగా ఉంటుంది పూలు కట్టుకోవడానికి. థ్రెడ్ తీసుకున్నామండి. మనకి ఈ పద్ధతికి నీడిలు అవసరం లేదు. జస్ట్ ఒక దారము మల్లెపూలు ఉంటే చాలు. మీరు మల్లెపూలే కాదు, ఇక్కడ వేరే ఏ పూలైనా కూడా చక్కగా మాల కట్టుకోవచ్చండి. దారం వచ్చేసరికి కాటన్ థ్రెడ్ తీసుకోండి. కాటన్ థ్రెడ్ అయితే బాగుంటుంది. లేదా పూలు కట్టుకునే దారం అని ఉంటుంది, అదైతే ఇంకా బాగా వస్తుంది. లేదా ఇలా కాటన్ థ్రెడ్ కొంచెం తిక్కుగా ఉన్నది తీసుకోండి. మరి సన్నగా ఉన్నదైతే పూలకి అంత కట్ అయిపోతూ ఉంటాయి ఎక్కువ. అందుకని ఇలాంటి థ్రెడ్ తీసుకోండి. చూడండి, నేను ఎలా కడుతున్నాను ముందు నేను నిదానంగా చూపిస్తాను. చూడండి, ముందుగా మనం ఇలా రెండు పూలు అయితే కట్టేసుకున్నాము కదా. ఈ పూలని నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఒక పువ్వు తీసుకున్నాము, దాని కింద ఇంకొక పువ్వు పెడుతున్నానండి. జస్ట్ కాడలు మాత్రం టచ్ అయ్యేటట్టు పెడుతున్నాను, మొగ్గ టచ్ అవ్వకుండా. ఇలా చిన్నగా పువ్వు మీద నుంచి చూడండి వేలుతో కింద దాకా జస్ట్ ఆ రెండు పూలని మాత్రమే తీసుకున్నాను. ఆ రెండిటిని కింద నుంచి తీసుకొని చూడండి, పువ్వు వెనకమాల ఉన్న ఫింగర్స్ తోటి ఆ పువ్వులు రెండు ముందు కట్టుకున్న పువ్వులకి దగ్గరకు వచ్చేలాగా అడ్జస్ట్ చేశాను. చూస్తున్నారు కదా, రెండు ఫింగర్స్ ఎలా అడ్జస్ట్ చేశాను, అలా దగ్గరకు వచ్చినాయి. చూడండి, ఇప్పుడు ఆ దారాన్ని, వెనక ఉన్న దారాన్ని ముందుగా తీసుకొని ఈ 2 ఫింగర్స్ తోటి ముడి పడేలాగా తిప్పుతాను. చూడండి, ఇలా స్లోగా చూడండి, ఇలా ట్విస్ట్ చేశాను. చూసారు కదా, అలా ట్విస్ట్ చేయటం వల్ల ఒక ట్విస్ట్ చేస్తేనే మీకు థ్రెడ్ అనేది ముడిలాగా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఈ దారాన్ని మనం ఏవైతే 2 పువ్వులు తీసుకున్నామో ఆ 2 పువ్వులకి మాత్రం చూసారా అలా కరెక్ట్గా కింద వచ్చే వరకు మనం చేయాలన్నమాట. చేసి ఈ థ్రెడ్ని మళ్ళీ పుల్ చేయాలి. లాగండి, స్లోగా లాగండి. ఫస్ట్ వెనక సైడ్కి కొంచెం లాగండి, ఆ తర్వాత దాన్ని ముందుకి ఇలా లాగండి. అప్పుడు మీకు దగ్గరగా పువ్వు అనేది వస్తుంది. చూసారు కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కానీ ఇంకొకసారి మీకు నిదానంగా చూపిస్తాను. చూడండి, మనం దారం ఇందాక కట్టుకున్న పక్కనే దగ్గరగా ఒక పువ్వు పెట్టానండి. చూసారు కదా, ఈ ఫింగర్స్ ఎలా పట్టుకున్నానో చూసారు కదా, అదే ఫింగర్స్ కరెక్ట్గా మధ్యలో 3 ఫింగర్స్ మధ్యలో వచ్చేలాగా పెట్టుకుంటా అన్నమాట. వెనుక ఫింగర్ తోటి ముందు ఫింగర్ తోటి పువ్వుల్ని పట్టుకున్నాను. దానికి అదే కాడకి కిందగా కాడ అంతుతోనే అంచు వరకు ఇంకొక పువ్వుని తీసుకొని కింద పెట్టుకున్నానండి. ఈ పువ్వును కూడా ఫింగర్స్తో పట్టుకొని దారాన్ని తీసుకొని ఆ పువ్వు మీద నుండి కిందకి చూడండి, కిందకి ఇలా అన్నమాట. ఇలా కిందకి తీసుకొని ఇలా దారాన్ని వెనక్కి పట్టుకొని ఈ 2 ఫింగర్స్ తోటి మీరు ఏం చేయాలంటే ఈ ముందు పువ్వు దగ్గరికి వచ్చేలాగా అడ్జస్ట్ చేయండి. ఇలా అడ్జస్ట్ చేశారనుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా ట్విస్ట్ చేయండి. చూడండి, ఎంత స్లోగా చూపిస్తున్నాను కదా. ఇలా కింద నుంచి ఫింగర్స్ పైకి లేపితే మీకు ట్విస్ట్ అయిపోతుంది అనమాట. చూడండి, దారము ముడిలాగా వస్తుంది కొంచెం. అప్పుడు మీకు ముడి పడదు, ముడిలాగా మనం పువ్వు వేసినప్పుడు ముడి పడుతుంది. ఈ దారాన్ని ఆ 2 పువ్వులకే కరెక్ట్గా, ఓన్లీ ఆ 2 పువ్వులకే మీరు వేయండి. ఆ కింద కాడతో సహా మీరు వేయాలన్నమాట. వేసి ఈ దారాన్ని ఇలా లాగండి. ముందు కొంచెం పువ్వు వెనక సైడ్ లాగి దానిని మళ్ళీ ముందుకి ఇలా అనండి. అప్పుడు మీకు పువ్వు దగ్గరగా వస్తుంది అన్నమాట. మనం మాల కట్టుకున్నప్పుడు చాలా దగ్గరగా వస్తుంది, బాగా ఒత్తుగా వస్తుంది అన్నమాట మాల. చూడండి, ఎంత ఈజీనో కదా. మీరు ఇలా చక్కగా ఒక 2-3 సార్లు ట్రై చేశారంటే చక్కగా వస్తుందండి. మీరు శ్రద్ధగా ఒక్కసారి చూసారంటేనే వచ్చేస్తుందండి. అంత ఈజీ ఇది, ట్రెడిషనల్ వే ఇది.
చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు. మీరు ఒకవేళ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే ఒక పని చేయండి. పువ్వులతో చేస్తే మీకు ఒక్కసారి దారం గట్టిగా లాగారనుకోండి, ఇలా లాగినప్పుడు కరెక్ట్‌గా లాగాలనమాట. ముడి పడాలి. మరీ గట్టిగా లాగితే పువ్వు తెగిపోయే అవకాశం ఉంటుంది. లూజ్‌గా లాగారనుకోండి, ఆ పువ్వులు మధ్యలో ఊడిపోవటానికి అవకాశం ఉంటది. మీకు అది కరెక్ట్ పాయింట్ ఉంటదనమాట. మీరు ఒక 2 సార్లు కట్టారంటే మీకే వచ్చేస్తది. చూడండి నేను ఎంతవరకు లాగుతున్నానో మీరు గమనించండి ఒక్కసారి. మీకు అర్థమవుతది. అంతే. అది ముడి అయితే దగ్గరగా రావాలనమాట. ముడి దగ్గరగా వస్తే పువ్వనేది ఊడిపోదు. ఇలా చక్కగా కట్టేసుకోండి. మీరు ఒకవేళ ఇదే మొదటిసారి కట్టడం అయితే నేను మీకొక ఐడియా ఇస్తానండి. పువ్వులు పాడవకుండా ఉండాలి. పువ్వులు మీ దగ్గర చాలా ఉంటే అది మీ ఇష్టము. లేదు అనుకుంటే మీరు ఒక పేపర్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొనైనా, కాటన్ బడ్స్‌తో అయినా కూడా మీరు ఇలా ఫస్ట్ 2, 3 సార్లు ట్రై చేయండి. లేదా ఆకులతో కానీ ఇలా ట్రై చేశారంటే మీకు కొంచెం ఆ ముడి ఎంతవరకు అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు పువ్వుల మీద ట్రై చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి. చాలా అంటే చాలా ఈజీ. చాలా తొందరగా కట్టేసుకోవచ్చు. ఎన్ని పువ్వులున్నా కూడా మీరు చక్కగా ఫాస్ట్‌గా కట్టేసుకోవచ్చు ఇది. ఇంకొక విషయం ఏందంటే దీనిలో ఉండే ప్రయోజనాలు అనుకున్నాం గదా! యూజెస్ ఏంటంటే ఉపయోగాలు. ఈ ట్రెడిషనల్ వేలో కట్టుకోవడం వల్ల తక్కువ పూలతోనే మీకు ఎక్కువ మాల కూడా వస్తదండి. అది మనం వేణిలాగా కట్టుకున్నామనుకోండి, చాలా పూలు పడతాయి దానికి. అది బాగా ఒత్తుగా అట్లా వస్తుంది గదా! దానికి చాలా ఎక్కువ పూలు పడతాయి. దీనికి కొంచెం పూలతోనే మాల అనేది కొంచెం ఎక్కువగా కూడా వస్తుందనమాట. అంటే తక్కువ పూలతో ఎక్కువ పూలులాగా కనిపిస్తది మీకు. ఎక్కువ మాల వస్తది. అంటే లెంత్ వస్తది అని నా ఉద్దేశము. చూసారా? వెనక్కి ఫస్ట్ లాగి తర్వాత ముందుకు లాగాలనమాట. అప్పుడు మీకు దగ్గరగా వస్తది. పువ్వు అనేది కట్ అవ్వకుండా ఉండటానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. మీకు అర్థమైందనుకుంటాను. నేనైతే బాగా డీటెయిల్డ్‌గానే చూపించాను. చూడండి ఎంత ఈజీనో. చాలా ఈజీగా ఉంది కదండీ! ఈ మాల కట్టుకోవడం చాలా ఈజీ అండి. పువ్వులు ఇంకొక విషయం ఏందంటే, మనము చెయ్యి దాటే ఇంకా వచ్చే లెంత్ ఏమన్నా ఉంటే గానీ, చక్కగా కిందకి ఇలా వేలాడేలాగా వేసుకొని పైన మాల కట్టుకోండి. చేతిలోనే ఇలా ముడిచి పట్టుకున్నారంటే పువ్వులు నలిగిపోతాయి. సో, దానివల్ల చేతిలో నుంచి కిందకి ఇలా కింద పెట్టేసుకొని, ఇలా పై దాకా చెయ్యి లేపొద్దండి. చక్కగా కిందనే మీ చెయ్యి గూడా ఎక్కువ హైట్ లేపకుండా అంతే హైట్‌లో పెట్టుకున్నారంటే పువ్వు సాగదు. చూడండి మొత్తం అయిపోయింది. మనం లాస్ట్‌లో 2 ముళ్ళేసుకున్నాము కొంచెం స్ట్రాంగ్‌గా ఉండిద్దని. నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే, ఈ వచ్చిన మాలని సమానంగా 2 ముక్కలు చేశానండి. సుమారుగా సమానంగా చేశాను. ఇలా ఒక మాలని ఏం చేస్తున్నానంటే, ఇట్లా ట్విస్ట్ చేస్తున్నాను చూడండి. ఇందాక మనం అనుకున్నాం గదా! దీనిలో ఉండే ప్రయోజనాలేంటంటే ఇదే. ఇప్పుడేం చేస్తున్నానంటే, ఒక క్లాత్ కానీ, ఒక పేపర్ టవల్ కానీ నేనైతే పేపర్ టవల్ తీసుకున్నాను. దాన్ని తడిపి కొంచెం పిండేసి వాటర్ కారకుండా అలా తీసుకున్నానండి. అంటే డాంప్ క్లాత్ లాగా. దానిలో ఈ పువ్వులని చుట్టేస్తున్నాను. ఆ పువ్వులు మొత్తం కవర్ అయ్యేలాగా మొత్తం అలా చుట్టేస్తున్నాననమాట. ఫుల్‌గా కవర్ అయ్యేలాగా ఆ పేపర్ టవల్‌తోని ఇలా చుట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈవినింగ్ కోసుకున్నాం కదండీ! ఇప్పుడు 3:30నే అయింది. ఈ 7 అప్పుడు అంటే కొంచెం ఒక 3, 4 అవర్స్ తర్వాత మీరు ఓపెన్ చేసి చూసారంటే పువ్వులు చాలా ఫ్రెష్‌గా విచ్చుకుంటాయండి. మీరు అలా కాకుండా విడిగా వదిలేస్తే అంత ఇదిగా ఉండదు. ఇలా చక్కగా విచ్చుకుంటాయి. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. మంచి సువాసన కూడా ఉంటుందండి ఇలా చేయడం వల్ల. ఇప్పుడు నేను స్కేల్ ఎందుకు పెట్టి చూపిస్తున్నానో చూడండి. ఇవి 2 సేమ్ లెంత్ ఉన్నాయి కదా! చూడండి. ఇలా జస్ట్ ఒక ఎండ్‌లో పట్టుకొని ఇంకొక ఎండ్‌లోకి నేను పుల్ చేస్తున్నాను. చూసారా? మాల ఎంత పెద్దగా అవుతుందో కదా! ఇందాకి ఇప్పటికి ఎంత లెంత్ పెరిగిందో చూసారా? జస్ట్ అలా పుల్ చేస్తే మనకి చక్కగా లెంత్ వస్తుందనమాట. ఇదే ట్రెడిషనల్ వేలో కట్టుకుంటే మనకి ఇలా మాల ఎప్పుడన్నా సరిపోలేదు అన్నప్పుడు కూడా ఇలా కొంచెం ఇలా లాగామంటే చక్కగా పెద్దగా అవుతుంది మాల. చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం ఫ్లాట్‌గా ఉంచుకున్నది చూసారు కదా! ఫ్లాట్‌గానే ఉంది. ఇలా ట్విస్ట్ చేసింది చక్కగా గుబురుగా ఇలా వచ్చిందనమాట. ఇలా ఒకే ఒక్క మాల కట్టుకొని మనం ఇలా 3 విధాలుగా చేసుకోవచ్చు. మీరు గట్టిగా లాగొద్దండి. చక్కగా ఉంటుంది. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినట్లయితే అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్‌కి వస్తుంది. ఓకే అండి. బాయ్. హావ్ ఎ వండర్‌ఫుల్ టైమ్.